హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు అయితే మా చిన్ను బయటకు వెళ్ళి షాపింగ్ చేసి వచ్చిందన్నమాట. ఇప్పుడే వచ్చింది. జ్యూస్ తెచ్చుకున్నది, ఐస్ క్రీమ్స్ తెచ్చుకున్నది, తర్వాత ఇంకేమో ఆడుకునే వస్తువులు కూడా తను షాపింగ్ చేసుకొని వచ్చిందన్నమాట. ఇప్పుడైతే మేము ఈ జ్యూస్ తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్తాం, ఓకేనా? ఫస్ట్ అయితే చిన్ను టేస్ట్ చేస్తుంది. అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు తాగుదామా అని. తాగు. నేను కూడా తాగాలనా? సరే ఫ్రెండ్స్, నేను కూడా టేస్ట్ చేస్తాను అన్నమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ఫ్లేవర్ అయితే. తాగేసి బయటకు పోతే మస్తు ఇట్లనే అన్నీ తెచ్చుకుంటుంది అన్నమాట. ఆడుకునేటి చాలా ఎక్కువ వాటితోటి టైం స్పెండ్ చేస్తుంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఈ జ్యూస్. ఓకే ఫ్రెండ్స్, ఈ జ్యూస్ పేరు వచ్చేసి గ్రీన్ యాపిల్ మిల్క్ షేక్ అన్నమాట. టేస్ట్ బాగుంటుంది కాబట్టి ప్రతిసారి మేమైతే దీన్నే తెచ్చుకుంటాం, లేదంటే అక్కడనే తాగేసి వస్తాం అన్నమాట. ఓకే, ఇంకా ఏం తెచ్చుకున్నా కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్స్. ఓకేనా? సూపర్. ఓకే, ఇప్పుడైతే నేను దీన్ని పక్కకు పెట్టేస్తా. ఇదిగోండి, ఇందులో ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి స్మైలీ ఐస్ క్రీమ్ అంట. ఓకే, కేక్ ఐస్. ఇది వచ్చేసి కేక్ స్లైస్ ఫ్రెండ్స్. ఇది కూడా చాలా బాగుంటుంది. మేము సమ్మర్లోనైతే సండే ఇదే తెచ్చుకొని తింటాం అన్నమాట ఇంట్లో. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను మిల్క్ టేస్ట్ చేస్తాను. ఓకే, చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా అనిపిస్తున్నది. మనకి ఇక్కడ చెర్రీస్ వేస్తారన్నమాట, గ్రీన్ కలర్, రెడ్ కలర్ అన్నీ. ఇక్కడ సైడ్ అంతా బ్రెడ్ అన్నమాట. చిన్న టేస్ట్ చేసి సూపర్. ఇట్లాంటి దాంట్లో మా చిన్న ఫస్ట్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? నాకు కూడా కొంచెం పెట్టు, చిన్న పీస్. సూపర్ ఉన్నది ఫ్రెండ్స్. ఇది ఒక్కటి తినేమన్నా చిన్న తినేస్తుంది అన్నమాట. చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది బ్రెడ్ ఐస్ క్రీమ్ కలిపి ఉంటుంది అన్నమాట. తినొచ్చండి. ఎట్లెట్లా ఇస్తున్నాను నాకు కూడా కొంచెం నీకు అంతానే. ఇంకా తిను చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. అరుణ్ కేక్ స్లైస్ ఐస్ క్రీమ్ అన్నమాట. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా? నాలా చూసారు కదా ఫ్రెండ్స్, సగం అయితే అయిపోయింది. ఇట్లనే మాట్లాడుకుంటా తినేస్తున్నాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని అయితే పక్కకు పెట్టిద్దాం. ఇది వచ్చేసి అరుణ్ స్మైలీ ఐస్ క్రీమ్ అన్నమాట. చిన్నకు ఫేవరెట్ అన్నమాట. ఇప్పుడు తిందామంటున్నా కానీ తన తర్వాత తింటా అంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇప్పుడు తను ఏమేమి షాపింగ్ తెచ్చిందో ఇదిగోండి ఈ కవర్లో ఉన్నాయి అన్నమాట. తనే ఒక్కొక్కటి బయట తీసి పెడుతుంది, తర్వాత మనం చూద్దాం. ఓకేనా? తనకు నచ్చినాయన్నీ పట్టుకొని వచ్చింది షాప్లోకి వెళ్ళి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనైతే మంచిగా పెట్టింది అన్నమాట లైన్గా. ఓకేనా? ఈ ఫస్ట్ వచ్చేసి కలర్స్ టైప్ ఫ్రెండ్స్. చేతులకు పెట్టుకుంటారు, చిన్నపిల్లలకి బాగా ఇష్టం అన్నమాట ఇలాంటివి. దీంట్లో మనకి ఎల్ఈడి లైట్స్ కూడా వస్తాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మిగతా వాటి గురించి చిన్న చెప్తుందా అంట, తెలుసుకుందాం మనం కూడా. చెప్పు చిన్న. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి ఊనో కార్డ్స్ అన్నమాట. ఇవి వచ్చేసి హైలైటర్స్, బుక్లో హైలైట్ చేసుకోతందుకు. ఇవి నాకు ఇష్టం వచ్చినట్లే ఎప్పుడు ఆడుకుంటూ ఉంటా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కలర్ స్ట్రైప్ ఎలా అనిపిస్తుందో చిన్నకు పెట్టి చూద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ అయితే చూద్దాం ఓపెన్ చేసి. చూడండి ఫ్రెండ్స్, మనకి 3 ఐటమ్స్ ఇందులో ఉన్నాయన్నమాట. దీన్ని అటాచ్ ఎట్లా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఇది వచ్చేసి స్ట్రైప్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇది వచ్చేసి మనం ఇక్కడ మిడిల్లో అటాచ్ చేసుకోవడానికి అన్నమాట. చూడండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం
ఇలా స్టిక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా తిరుగుతుంది కూడా రౌండ్గా. తర్వాత దీంట్లో మనకు లైట్స్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. చూడండి, చూస్తున్నారా ఫ్రెండ్స్, లైట్స్ వస్తున్నాయి అందులో. ఇప్పుడు చిన్నకి పెట్టుకుందాం, హ్యాండ్కి పెట్టు చిన్న. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా, చిన్న పిల్లలకి టైం పాస్ అవుతుంది అన్నమాట. ఈ స్ట్రైప్ తోటి ఇట్లా రౌండ్ దింపుకుంటా చూసుకుంటా ఉంటారు వాళ్ళు. చిన్న నీకు ఎలా అనిపించింది? ఇది నచ్చింది. చూసారా, చాలా నచ్చిందంట తనకి. ఓకే, ఇప్పుడు ఊనో కార్డ్స్ని మనం ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓపెన్ చేసి ఇట్లా మంచిగా చూడండి ఫ్రెండ్స్, ఇవే ఊనోస్. చూడండి ఫ్రెండ్స్, 2 కలర్స్ ఇచ్చిండ్రు అన్నమాట మనకి, రెడ్ అండ్ బ్లూ అన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇందులోకి వెళ్ళి ఒకటి మనం ఓపెన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఊనోస్. చూడండి, 1 2 మనకు నంబర్స్ ఇచ్చిండ్రు అన్నమాట. 0 2 చాలా వరకే ఇచ్చిండు. గ్రీన్ ఉంది, అన్ని కలర్స్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, డిఫరెంట్ కలర్స్ కూడా ఇందులో ఉన్నాయి అన్నమాట. నేను డిఫరెంట్ కలర్స్ కూడా పెట్టి చూపిస్తాను మీకు. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇవి జస్ట్ ఫ్యామిలీతో ఫన్ టైం చేయడానికి అన్నమాట. ఫ్యామిలీతో ఉన్నప్పుడు కార్డ్స్ వేసుకొని ఆడడానికి. ఓకే, ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టిద్దాం. ఇది వచ్చిన హైలైటర్స్ని కూడా ఒక్కొక్కటి ఓపెన్ చేసి చిన్న ఇక్కడ పెడుతుంది. ఓకేనా? ఓపెన్ ఇందులో పెట్టేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇవి హైలైటర్స్. ఇప్పుడు మీకు ఒక్కొక్కటి తీసి చూపెడతా. ఇలా మనం జిప్ ఓపెన్ చేసుకోవాలా. చూడండి, పర్పుల్ కలర్ అన్నమాట, స్కిన్ కలర్. ఇది ఎల్లో కలర్, అందరికి తెలుసు. బ్లూ కలర్, గ్రీన్ కలర్, పింక్ కలర్. దీంతో పాటుగా ఇది వచ్చింది. ఇలా మనం మంచిగా పెట్టుకోవాలి పిన్ పర్స్. చూసారు కదా ఫ్రెండ్స్, హైలైటర్స్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. ఇప్పుడు చిన్న ఒక్కొక్క కలర్ పేరు మనకు చెప్తుంది. ఓకే, చెప్పు చిన్న. పింక్, గ్రీన్, బ్లూ, ఎల్లో, పీచ్, పర్పుల్. దీంట్లో ఏది బాగా నచ్చింది నీకు? పర్పుల్ నచ్చింది, పింక్ నచ్చింది, తర్వాత ఎల్లో, మళ్ళీ పీచ్, మళ్ళీ బ్లూ, మళ్ళీ గ్రీన్. ఓకేనా? చూసారు కదా ఫ్రెండ్స్, ఇందులో కొంచెం పర్పుల్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. చిన్నకు కూడా అదే నచ్చింది. ఇంకా వేరే కలర్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి మనం బుక్స్లో ఏమన్నా లైన్స్ హైలైట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడైతే చిన్నపిల్లలకి స్కూల్స్లో ఏదన్నా టీచర్స్ చెప్పినవి గుర్తుండడానికి వీటిని యూజ్ చేయవచ్చు అన్నమాట. ఓకే, అవికి కూడా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. హైలైటర్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇది గ్రీనే, చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్ ఐటమ్ వచ్చేసి క్లే అన్నమాట. దీన్ని కూడా మనం ఓపెన్ చేసుకుందాం. చిన్న ఇవన్నీ అందులో వేసేసి ఇలా పెట్టుకోవాలన్నమాట, లైన్ వైజ్గా. పడుతుంది, ఇది ఊసిపోయింది. ఇది కూడా ఓపెన్ చేయండి, మీకు ఇష్టమైన క్లే.
చెయ్యి. నాకు చేయి రాదు. ఇదిగోండి, చూస్తున్న కొంచెం క్లియర్ చూపండి ఫ్రెండ్స్. ఇదిగోండి నా ఫేవరెట్ క్లే అనమాట. ఓపెన్ తీయవు చేసిన కొంచెం. ఇదిగోండి. ఇది వచ్చేసి క్లే ఫ్రెండ్స్. చిన్న పిల్లలు అయితే దీంతో బాగా ఆడుకుంటారు అన్నమాట. ఓకేనా, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ మనం దీంతో తయారు చేసి చిన్న చేయి, రౌండ్గా చేయి. చూడండి ఫ్రెండ్స్, నా సర్కిల్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, అది మంచిగా చాక్లెట్ అనిపిస్తున్నది దీన్ని ఇట్లా అనుకుంటా ఉంటే స్మూత్గా. ఓకే, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, దీంతో ఫింగర్ ప్రింట్స్ కూడా కనిపిస్తున్నాయి ఇట్లా వస్తాగానే. చూడండి. ఇవి ఇంకా దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, ప్రస్తుతానికైతే చిన్న ఒకటే తెచ్చుకున్నది. ఓకే, దీంతో ఫ్రెండ్స్ మనం చిన్న చిన్న బొమ్మలు కూడా తయారు చేస్తాం అన్నమాట, మినియేచర్ లాగా. ఓకేనా, మనకు నచ్చిన బొమ్మల్ని దీంతో మనం రెడీ చేసుకోవచ్చు. ఓకే, చిన్న పిల్లలకి ఇది బాగా నచ్చుతాయి ఫ్రెండ్స్. దీంతో ఏమైనా తయారు చేయడం కానీ, బొమ్మలు చేసుకోవడం కానీ. ఓకేనా, పట్టుకో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే వీడియో వచ్చేసింతే అన్నమాట. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.